మీరు ఏం చెప్పింది అధ్యక్ష? డిసెంబర్ 9న రైతు రుణమాఫీమైన సంతకం చేస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. 100 రోజులలో హామీలను నెరవేరుస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. అది మేము చెప్పితే అవి మేము మళ్ళీ రిపీట్ చేసి రిమైండ్ చేస్తే మా మీద విరుచుకబడితే లాభం ఏముంది శ్రీధర్ బాబు గారు? మీరు చెప్పిందే కదా, మేము చెప్పిన మాట కాదు కదా ఇది. కాబట్టి చెప్పిన మాటకు కట్టుబడి లేరు, నిలబెట్టుకోలేదని మేము రిమైండ్ చేసి ప్రజల పక్షాన రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 6 హామీలకు కూడా ఈ 6 హామీలకు నేను ప్రాథమిక అంచనా వేస్తే ఈ 6 గ్యారంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే 1,36,000 కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు. సంవత్సరానికి 1,36,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 1,36,000 కోట్లు 6 గ్యారంటీలకే. ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు, అందులో డిక్లరేషన్స్ లేవు, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు, యువ వికాసం లేదు, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకనే ఈ 6 గ్యారంటీలకు 13 హామీలకు 1,36,000 కోట్లు కావాలి అధ్యక్ష. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇవన్నీ వద్దిగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. ఏమని అంటే ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు. అంటే ఎన్ని అవుతున్నాయి అధ్యక్ష? అవి 119 నియోజకవర్గాలంటే 4,16,000 ఇండ్లు అవుతున్నాయి. 4,16,000 ఇండ్లకు 5 లక్షల రూపాయల చొప్పున లెక్క కట్టినా లేదు, ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో 1,00,000 ఇస్తా అన్నారు. అవన్నీ లెక్క కడితే దాదాపు 23,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? మీరు బడ్జెట్లో 7,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష? ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి? మీరు చెప్పిన మాటలే, మీరు ఇచ్చిన ఫిగర్స్నే మేము మాట్లాడుతున్నాం, భిన్నంగా ఏం మాట్లాడడం లేదు, కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష, అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు. ఏమన్నారు? ఆ మహాలక్ష్మి కూడా 6 గ్యారంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి ఏమన్నారు? మహాలక్ష్మి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 హామీలు నెరవేర్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు, రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు, సంతోషం. కానీ అసలు హామీ ఏంటిదంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో 18 అరే కాదా బాబు, నువ్వు రాసింది చెప్తున్నా నేను, కొత్తవి నీకు తెలియదు, ఇల్లు ఉన్నది. వీడియో చూడండి అధ్యక్ష. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానుకున్న శ్రీధర్ బాబు గారు మన రాష్ట్రంలో 90,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన 90 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఇచ్చిన ఎన్ని డబ్బులు కావాలి? 20,000 కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. 20,000 కోట్లు కావాలి, దీంట్లో ప్రావిజనే లేదు. నేను అడిగేది 6 గ్యారంటీలను చాలా ఆర్భాటంగా, చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి. ప్రజలు నమ్మారు మిమ్మల్ని, ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారు. ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మే కాకుండా ఇవాళ చేయూత కార్యక్రమం ఉన్నది అధ్యక్ష. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 44 లక్షల మందికి మనం ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని పేరు మార్చిలు చేయూత పెట్టారు, ఏమీ అభ్యంతరం లేదు. 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేటప్పుడు సాలీనా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. మీరేం చెప్పారు? 2,000 రూపాయలను 4,000 రూపాయలు చేస్తాము, వికలాంగులకు 4,000 బదులు 6,000 చేస్తామని 6 గ్యారంటీలలో చెప్పారు. చేయూతలో అంటే ఎంత కావాలి? ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి చేయూతకు 24,000 కోట్లు కావాలి. 24,000 కోట్లు కావాలి.
భార్యకు భర్తకు కూడా ఇస్తా అన్నారు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు. అంటే 30,000 కోట్లకు పోతుంది. అంటే ఇవన్నీ లెక్కలు చేసి హామీలు ఇచ్చారా? లెక్కలు చేయకుండానే, చూసుకోకుండానే, వనరులు ఏంటో తెలుసుకోకుండానే ఏమన్నా కానీ ముందుగానే హామీలు ఇద్దాం, అధికారంలోకి వద్దామనే ఆలోచనతో ఇచ్చారా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. 6 హామీలకు సంబంధించిన పరిస్థితి ఇది అధ్యక్ష. ఇండస్ట్రీ ఐటీ గురించి చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది, బ్రహ్మాండంగా ఐటీ విస్తరణ జరిగింది. ఇది కాదనలేని సత్యం ఇది. మీరు గణాంకాలు చూసుకున్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వివరాలు సేకరించిన అదే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి 2014-15 నుంచి 2022-23 వరకు మన రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా 22,722 యూనిట్లకు అప్రూవల్ ఇచ్చినాం. 2,60,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా ఐటీకి సంబంధించి 2013-14లో మన ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,258 కోట్లుంటే 2022-23కు వచ్చే వరకే 2,41,275 కోట్లకు పెరిగింది. జాబ్స్ కూడా ఐటీలో 9 లక్షలు వచ్చినాయి. అంటే మొత్తంగా ఇండస్ట్రీ నుంచి, ఐటీ నుంచి దాదాపు 26,60,000 ఉద్యోగాలు తెలంగాణలో సృష్టించబడ్డాయి. థ్యాంక్స్ టు కేటీఆర్ గారి యొక్క సమర్థవంతమైన పరిపాలన ద్వారా, ఆయన ఆలోచన ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇండస్ట్రీస్కు, ఐటీకి డెస్టినేషన్ హైదరాబాద్ అయింది అధ్యక్ష. ఆ రకంగా ఆల్రెడీ ఉందట. తెలియని మాటలు మాట్లాడితే ఏం చెప్తాం, తెలియకుండా మాట్లాడితే ఏం చేస్తాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, దయచేసి మా ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు, తెలుసుకోవాలి అధ్యక్ష. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు కూడా దావోస్ వెళ్ళారు, 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు అని ఈ డాక్యుమెంట్లో రాశారు అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ఏవైతే కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయో వాటినే మళ్ళీ ఎంఓయూ చేసుకొని కొత్త పెట్టుబడులు తెచ్చామని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష, చాలా విడ్డూరంగా ఉంది ఇది. మినిస్టర్ గారు ఇది ఉందా సార్? ఒక్క నిమిషం, ఐ వాంట్ టు క్లారిఫై సార్. ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన అంశం బ్రాడ్గా చెప్పినప్పుడు సార్, ఈ పెట్టుబడులు అన్నిటి కూడా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా గౌరవ సభ్యులకు కోరుతా ఉన్నాను, బిఫోర్ మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్. సో మనకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఫలానా ఎక్స్ కంపెనీ గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుండవచ్చు. ఆ రోజు రూపాయి పెట్టుబడి చేస్తే ఆ రూపాయి పెట్టుబడికే పరిమితం కాకుండా ఈరోజు 10 రూపాయలు పెట్టడం జరిగింది. సో అదే చూపెట్టారు అనటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా చూపెడుతూ గతసారి వచ్చిందే చూపెట్టడం, ఒక్క రూపాయి 40,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడుల్లో లేని అంశాలనే ఈరోజు సభ ముందట ఉంచాం. ఫలానా టీసీఎస్ కంపెనీ గత ప్రభుత్వంలో రూపాయి పెట్టుబడి పెడితే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళొక్కసారి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నామని చెప్పి పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవటం జరిగిందని గౌరవ పెద్దలు శ్రీహరి గారి దృష్టికి తీసుకొస్తాను. ఇది స్పష్టత, ప్లీజ్ క్లారిఫై. ఎందుకంటే మీరు మాట్లాడే ముందు తప్పకుండా మీరు మాట్లాడే ప్రతి వర్డ్ని మేము నోట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. మీరు మాట్లాడే ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో వారు చెప్పారు, అనేక అంశాలు చెప్పారు. సరే,
మేము కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం 91లో మొదలైన ఆర్థిక సంస్కరణల వల్ల ఈ దేశ ప్రగతికి మనం నాంది పలికినాం. ఆ రోజున్న ఆర్థిక వృద్ధి రేటు ఎంత పెరిగింది, క్రమక్రమేణా ఏ విధంగా పెరుగుతూ ఉంది, ప్రతి రాష్ట్రానికి సంబంధించి అక్కడ తీసుకున్న ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీల వల్ల ఏ విధంగా పెరుగుతూ ఉంది, పెరిగే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. మేము ఈరోజు మాకు బేషిజాలు లేవు అధ్యక్ష. మొన్న కూడా చెప్పడం జరిగింది, ఏదైనా గత ప్రభుత్వం ఒక మంచి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రగతికి సంబంధించి దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వం అని మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీకు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మేమేం కావంటలేం. సరే, గత సంవత్సరం 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు చేసుకొని ఉంటారు. ఈరోజు మేము 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. మనం అందరం కూడా సమిష్టిగా ఈరోజు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచన చేస్తున్న సందర్భంలో మీరు ఈ విధంగా మాట్లాడితే వాణిజ్యం, వ్యాపారం, వ్యాపారస్తులకు కూడా అనుమానాలు, అపోహలు క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం అందరం కలిసి కూడా రేపు రాబోయే కాలంలో 40,000 కోట్లు కాదు, రాబోయే సంవత్సరంలో 80,000 కోట్ల తీసుకురావడానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. సార్, ఈరోజు నేను అందుకోసం చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎక్కడ కూడా వారు చెప్పిన ఇంకో అంశం ఉంది అధ్యక్ష. ఈరోజు ఏదో టైంపాస్ చేసి ఎలక్షన్ల తర్వాత పక్కన పెడదాం ఆ హామీలను లేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ పెద్దలు శ్రీహరి గారు కూడా వారి మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా మేము అనుకుంటాం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, సీనియర్ సభ్యులందరూ కూర్చొని మేనిఫెస్టో తయారు చేసి ఉంటారు. మేము మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి ఇంటిలో ఒక గృహిణికి ఇస్తామని చెప్తే వారు 3,000 అన్నారు అధ్యక్ష. మేము చేయూతని అన్నాం. మేము అనగానే మేము చేయూత 2,000 నుంచి 4,000 చేద్దామంటే వాళ్ళు మా తర్వాత వాళ్ళు ఆ విధంగా అన్నారు. వారు ఏ విధంగా తీసుకుపోతున్నారు అధ్యక్ష? దానికి ఏమైనా బేసిస్ ఉందా ఈరోజు మాట్లాడితే అధ్యక్ష? ఈరోజు నేను చెప్తా ఉన్నాం, మేము కూడా ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు హామీలు ఇచ్చినాం. హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నిలబెడతాము. వారికి అరే సార్, వారు స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్. వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసింది సార్. ఆన్సర్ చేస్తా ఉన్నాం సార్. ఇట్స్ అవర్ రైట్ సార్. వెన్ ఇస్ మిస్లీడింగ్ ద హౌస్ సార్, వెన్ సంబడి ఈస్ మిస్లీడింగ్ ద హౌస్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు పుట్ బిఫోర్ ద హౌస్ టు కరెక్ట్ సార్. సార్, నేను గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారు కూడా ఇక్కడ ఉండి అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. నేను ఏం చెప్తా ఉన్నా అంటే, ప్లీజ్, ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, నాట్ స్పీచ్. ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, ఐఎమ్ క్లారిఫైయింగ్ ద గవర్నమెంట్ స్టాండ్ సార్. నేను కూడా గౌరవ పెద్దలను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ద పాయింట్. ఫ్రమ్ హియర్ వీ కెన్ గో ఆన్. శ్రీహరి గారు, 10:05కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అయింది అధ్యక్ష. సారీ, 10:15కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అవుతున్నది అధ్యక్ష. దాదాపు 35 నిమిషాలు వాళ్ళు నన్ను ఇంటరప్ట్ చేసిన అధ్యక్ష. నాకు మీరు మాకు 1 అవర్ టైం ఇస్తా అన్నారు. నాకు 25 నిమిషాలే దొరికింది అధ్యక్ష. ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పేది ఉంది అధ్యక్ష. నేను శ్రీధర్ బాబు గారు ఇచ్చిన వివరణతోనే ప్రస్తుతానికి నేను సంతృప్తి చెందుతున్నాను అధ్యక్ష. నేను మళ్ళొకసారి డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, వారు చెప్పింది కరెక్టా, నా దగ్గర ఉన్న సమాచారం కరెక్టా అని. ఉదాహరణ అధ్యక్ష,